ఎలక్టోరల్ బాండ్స్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎస్బీఐకి రాజ్యాంగ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. బాండ్స్ నెంబర్లను అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సోమవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్స్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎస్బీఐకి రాజ్యాంగ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. బాండ్స్ నెంబర్లను అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సోమవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. శిరీష్, శ్వేత, సుప్రీంకోర్టు ఈ రోజు మరోసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన వివరాలన్నింటి కూడా సరిగ్గా లేవు. వివరాలన్నింటి కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. పూర్తి స్థాయి వివరాలన్నింటి కూడా ఇవ్వాలని చెప్పేసి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం లోపు పూర్తి స్థాయిలో వివరాలన్నింటి కూడా ఇవ్వాలని చెప్పేసి ధర్మాసనం ఆదేశించడం కూడా జరిగింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ క్యాబినెట్ సెక్రటరీకి సంబంధించిన కేసులో డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ మాధవానా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. తాము ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయనందుకు ఇదివరకే ఎస్బీఐకి సుప్రీంకోర్టు తలంటడం జరిగింది. అయితే నిన్న కేంద్ర ఎన్నికల సంఘం వివరాలన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ పిటిషనర్లు సుప్రీంకోర్టు దగ్గర తమ అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే సుప్రీంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన వివరాలలో ఏ సంస్థ ఎంత మొత్తంలో ఎలక్ట్రల్ బాండ్స్ అనేది కూడా కొన్నది, ఎవరికి ఇచ్చింది అనేది ఉంది తప్ప ఆ ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించిన నెంబర్స్ అనేవి కూడా లేవు. ఎందుకంటే ఎస్బీఐ జారీ చేసేటప్పుడు ప్రతి ఎలక్ట్రల్ బాండ్ కి ఒక నెంబర్ అనేది కూడా ఉంటుంది. ఆ నెంబర్స్ ను మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నెంబర్ ఎలక్ట్రల్ బాండ్ కింద ఈ ఫలానా వ్యక్తి ఇంత అమౌంట్ తీసుకున్నారు, దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకున్నారనే వివరాలన్నింటి కూడా ఉన్నాయి. అలా నెంబర్లన్నింటి బాండ్ల నెంబర్లన్నింటి కూడా లేకుండా కేవలం వివరాలన్నింటి కూడా ఇచ్చారు. దీన్ని ట్యాంపరింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీని ద్వారా నిజమైన వివరాలన్నింటి కూడా బయటకు వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా స్పష్టం చేయడంతో సుప్రీంకోర్టు మేరకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి ఏప్రిల్ 12, 2019 సంవత్సరం నుంచి బాండ్ల నెంబర్లతో సహా వివరాలన్నింటినీ కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. సో సోమవారం లోపు మరి ఎస్బీఐ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి దీనికి సంబంధించిన వివరాలు ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.